Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు తాలింపు కోసం లేదంటే ఏదైనా కూర వండాలంటే వంట నూనె వినియోగిస్తాం, లేదంటే వేరుశనగ వివిధ రకాల నూనెను వంట నూనెగా ఉపయోగిస్తుంటాం. కానీ పార్వతీపురం మన్యం జిల్లా పనసభద్ర పరిసర ప్రాంతంలో ఉన్న ఒక మహిళ చేసిన వంట కారణంగా 5గురు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో అంటే గిరిజన గ్రామాలు అనేసరికి మనకు ఐడియా ఉంటుంది. అడవి బిడ్డలకి కనీసం చదువుపై అవగాహన లేక తాము చేస్తుంది ఏంటో తాము తెచ్చుకుంది ఏంటో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారనడానికి నిదర్శనం ఈ సంఘటన అని చెప్పుకోవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలో పనసభద్ర గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ సారికందన కూరను వండడానికి వంట నూనెకి బదులుగా గడ్డి మందును వినియోగించింది. సో దాన్ని తిన్న కుటుంబ సభ్యులందరూ కూడా అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో వివిధ రకాల బాధను అనుభవిస్తూ ఆసుపత్రిలో చేరారు. అదేవిధంగా పక్కనున్న మహిళ ఏం కూర వండా వదిన నాకు కొంత కూరని ఇవ్వు అనగానే శాంతమ్మ ఇంట్లో తను వండిన కూరని కొంత భాగాన్ని అయితే మాత్రం సవిటమ్మ అనే మహిళకి ఇచ్చింది. సో ఆమెకు కూడా సేమ్ వాంతులు విరోచనాలు కడుపు నొప్పి తీవ్రమైన కడుపు నొప్పితో ఆమె కూడా సతమతమై ఏంటి ఇలా జరిగింది, ఎందుకు జరుగుతుంది అందరూ కూడా అని ఒక ఆలోచనలో పడ్డారు. ఏం తిన్నాం ఏం తాగామనే ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా సాయంత్రం కూడా దొండకాయ కూర వండేందుకు శాంతమ్మ రెడీ అయ్యింది. తాలింపు వేయగానే ఒక్కసారిగా ఒక డిఫరెంట్ వాసనని కుటుంబ సభ్యులందరూ కూడా గమనించారు. నూనె వాసన కాదు, ఇదేదో డిఫరెంట్ గా వాసన వస్తుంది, కెమికల్ వాసన వస్తుందని చూడగానే శాంతమ్మ వినియోగించింది వంట నూనె కాదు గడ్డి మందు అని తెలుసుకున్నారు. సో వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగానే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే మాత్రం వారికి చికిత్సను అందిస్తున్నారు. అంబులెన్స్ లో 5గురిని కూడా తరలించారు. సో వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడా గడ్డి మందు అనేసరికి దాని ప్రభావం రాను రోజుల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వైద్యులు సూచనల మేరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలి. కొన్ని రోజులు గడిస్తే గానీ దాని ప్రభావం పూర్తిగా తగ్గిందని కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వైద్యులు కూడా చెప్పారు. సో ఏంటంటే అడవి బిడ్డలు గిరిజన బిడ్డలకి సంతల్లో కొనుక్కొని వస్తుంటుంటారు. ఏదైనా సరే స్టోర్ చేయాలంటే ఒక సీసానో లేదంటే డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకుంటారు. బికాస్ అది అంటే వారికి చదివే అవగాహన లేకపోవడం వల్ల వంట నూనె అనుకొని ఆ గడ్డి మందును వినియోగించిన మహిళ ఇప్పుడైతే మాత్రం లబోదిబోం అంటుంది. నా చేతులతో చేశానా ఇదంతా కూడా, నాకు చదువు లేకపోవడం వల్ల, నాకు కనీసం జ్ఞానం లేకపోవడం వల్ల ఈ 5గురు అస్వస్థకు గురవడానికి కారణం నేనేం పాపం చేశాను అంటూ కూడా ఆమె లబోదిబోం అంటున్న పరిస్థితి. గడ్డి మందుని సూసైడ్ చేసుకోవడానికి లేదంటే గడ్డి మొలవకుండా పొలాల్లో వినియోగిస్తుంటారు. కానీ అభం శుభం తెలియని శాంతమ్మ రుచిగా నలుగురికి వండి పెట్టాలని ఆలోచనతో చేసిన వంటకం ఇప్పుడైతే మాత్రం బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. సో ఏదైతేనే వంట చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా మనం వినియోగిస్తుంది ఏంటి 1-2 సార్లు చెక్ చేసుకొని దాన్ని వినియోగించాలని డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. ఇంట్లో నూనె అయిపోయిందని గడ్డి మంతు వండించింది. తనకి వండిందని గడ్డి మంతు వండిందని తెలియదు, నూనె అనుకుని కూర వండింది. అది తెలియక మేము 6గురిని తినేసాము. తిన్నాక తెలిసింది అది వండింది నూనెతో కాదు గడ్డి మంతు వండించిందని తెలిసింది. అందుకని హాస్పిటల్కి వచ్చాము. తనకు కూడా తెలియదు అదే మందని నూనె అనుకుని ఏ కూర వండించింది, అదే పేరకన్న కూర కూడా వండించింది. మాకన్నా తెలియదు. తర్వాత మళ్ళీ వేరే కూర వండేటప్పుడు అది మళ్ళా నూనె వేసింది. ఏటిలా మాడిపోయిన చూసరికి ఏ నూనె వేసామనికి ఇది అంతరికి తెలిసింది అది నూనె కాదు గడ్డి మందని తెలిసింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు